కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకుందాం. దేవుడు ప్రాతూర్పకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతులు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసే అపవాది వాడు అడ్వకేట్, మన అడ్వకేటు యేసయ్య. సో వాడన్నీ నిందలేస్తుంటాడు పట్టుకొచ్చి. అపవాది వాడు నీ మీద నేరం లేకుండా రాడు. యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, హీ హ్యాస్ నథింగ్ ఇన్ మీ. వాడికి నాతో ఏ సంబంధము లేదు, ఎందుకంటే నాలో పాపము లేదు కనుక. వాడికి నాతో పని ఉండదు. ఉంటేనే రాగలడు నా దగ్గరికి. పేతురు దగ్గరికి ఎందుకు వచ్చాడు? పేతురులో గర్వం పనిచేస్తుంది, అది నా గుణము. మీ వాడిలో కనబడింది జల్లించుకుంటా, నిన్ను నువ్వు జల్లించుకో. ప్రార్థించిన తర్వాత అతను బలపడి సంఘాన్ని తరతరములు బలపరుస్తూనే ఉంటాడు. హీ హ్యాస్ ద స్టోర్. అపవాది ఏదైతే చేశాడో, దేన్నైతే ఆకువలి బలహీనంగా చేశాడో బండగా మార్చి స్థిరపరచునుగాక. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి బండగా బలముగా మార్చబడుదువుగాక. ఈ అపవాది వచ్చి అడ్వకేట్గా ఇదిగో దీని ప్రకారం చేశాడు, అలా చేశాడని చెప్పేసి ఒక లిస్టు తెస్తాడు. యేసుప్రభువు వారు సడన్గా వచ్చి అదంతా క్రాస్లో అయిపోయింది, నువ్వు నిర్దోషి, నువ్వు వెళ్ళిపో అంటాడు. ద క్రాస్ లీగల్లీ క్యాన్సిలేడ్ సాటాన్ రైట్స్. ఈ లెక్కన ఎవరి పొరపాట్లైనా చూసి నిందించవచ్చా? అడ్వకేట్కి కోపం వస్తుంది. ఎవరు అడ్వకేట్? నీ జీసస్. అకార్డింగ్ టు ద ఎనిమీస్ కేస్ దేర్ ఈజ్ నో లీగల్ కేస్ లెఫ్ట్ అగ్నెస్ట్ యూ. అంటే శత్రువులకు ఉండే కేసుల్లో ఒక్క కేసు కూడా నీ మీద మోపబడలేదు. ఎవ్రీ యాక్సివేషన్ అగ్నెస్ట్ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్. నీ మీద మోపబడిన ప్రతి నేరము సిలువ మీద మోపబడింది. పాయింట్స్ అని రాసుకొని ప్రార్థించండి. నీవు ప్రార్థించే మధ్యలోనే నీకు జవాబులు వచ్చునుగాక. ఆమేన్.